ఆపరేషన్ సింధూర్ విజయమా పరాజయమా? మోడీ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్? పెహల్గాం ఉగ్రదాడులకు ప్రతిఘటనగా మొదలైన ఆపరేషన్ సింధూర్ విజయవంతమైందా? కసితో రగిలిపోతున్న ప్రతి భారతీయుడి గుండె మంట చల్లారిందా? దాయాదిపై ప్రధాని మోదీ హుంకరింపు వెనుక మర్మమేంటి? ఈ టాపిక్ పైన ఈ వారం మన CEO డెస్క్ అనాలిసిస్. పాకిస్తాన్ అదొక కాలేజీ ఆఫ్ టెర్రరిజం. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడంలో మన దాయాదిని మించిన దేశం లేదేమో అనిపిస్తుంది. పెహల్గాంలో అమాయకులైన 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. పిల్లల ముందు తండ్రులను, భార్యల ముందు భర్తలను చంపి పైశాచిక ఆనందం పొందారు. అలాంటి దుర్మార్గులకు కొమ్ము కాసిన దేశం పాకిస్తాన్. ఉగ్రవాదులను దేశభక్తులుగా కొల్చే కల్చర్ వాళ్ళది. అలాంటి వారికి ఆపరేషన్ సింధూర్తో సరైన బుద్ధి చెప్పింది మన సైన్యం. భారత సైన్య దళాల ముందు పాకిస్తాన్ పప్పులు ఏం మూడకలేదు. వాళ్ళ క్షిపణులను మన రక్షణ వ్యవస్థలు కుప్పకూల్చాయి. వాళ్ళ డ్రోన్లను మన రాడార్లు తుక్కుగా పేల్చి పడేశాయి. ఆపరేషన్ సింధూర్లో భాగంగా మొదటి రోజే పాకిస్తాన్తో పాటు POKలోని ఉగ్రవాద శిబిరాలను మట్టిలో కలిపేశాయి మన దళాలు. కరుడుగట్టిన ఉగ్రవాదులను ఏరిపారేశాయి. దీంతో మన ఆయుధ బలమేంటో ప్రపంచానికి తెలిసింది. మన త్రివిధ దళాల సత్తా ప్రపంచమంతా చూసింది. మన బలగాలు పాక్ టార్గెట్గా కదం తొక్కుతున్న వేళ దేశ ప్రజలంతా గర్వంగా తలెత్తుకున్నారు. ఈ సమయంలో ఉన్నట్టుండి ఒక ప్రకటన వచ్చింది. That both sides would stop all firing and military action on land and in the air and sea. పాకిస్తాన్తో కాల్పుల విరమణ ఒప్పందానికి భారత్ అంగీకరించిందనేది దాని సారాంశం. ఈ వార్త రాగానే యావత్ దేశం నివ్వెరపోయింది. పాకిస్తాన్పై మనం ఏం సాధించామని, ఇంత తొందరగా సీజ్ ఫైర్కు అంగీకరించామని చాలా మంది విమర్శించారు. ఆ వెంటనే మరో ప్రకటన వచ్చింది. లేదు, ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందనేది దాని సారాంశం. దీనికి కొనసాగింపుగా ప్రధాని మోదీ ప్రకటన కూడా వచ్చింది. भारत ने पहले 3 दिनों में ही पाकिस्तान को इतना तबाह कर दिया जिसका उसे अंदाजा भी नहीं था. कोई भी न्यूक्लियर ब्लैकमेल भारत नहीं सहेगा. पाकिस्तान से बात होगी तो टेररिज्म पर ही होगी. अगर पाकिस्तान से बात होगी तो पाक ऑक्युपाइड कश्मीर POK उस पर ही होगी. ఉగ్రముఖలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించారు. టెర్రరిస్టులు కల్లో కూడా ఊహించనంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని ప్రధాని అన్నారు. సైనికుల పరాక్రమం, సాహసాలకు సెల్యూట్ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ చర్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, ఓవర్ యాక్షన్ చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు. రక్తం, నీరు ఒకే దగ్గర ప్రవహించవని తేల్చి చెప్పారు. అంతేకాదు, పాక్తో చర్చలంటూ జరిగితే 2 అంశాల ప్రాతిపదికన జరుగుతున్నాయన్నారు. అవే, ఒకటి ఉగ్రవాదం, రెండోది POK. ఆ దేశం ఉగ్రవాదులను తమకు అప్పగించాలని, POKను భారత్కు స్వాధీనం చేయాలని స్పష్టం చేశారు. ఇప్పుడు ఈ 2 అంశాలపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మన దాడులకు బంబేలెత్తిపోయి పాకిస్తాన్ కాలబేరానికి వచ్చిందనేది 100% నిజం. అవే దాడులను మరికొన్ని రోజులు కొనసాగిస్తే పాక్ పూర్తిగా దిగొచ్చేదనేది కూడా వాస్తవం. అయితే మన లక్ష్యాలు పూర్తిగా నెరవేరకుండానే ఎందుకు వెనక్కి తగ్గామనే బాధ ప్రతి భారతీయుడిలో కనిపిస్తోంది. దీనికి పార్టీలతో సంబంధం లేదు. మేమిక్కడ రాజకీయాలు మాట్లాడడం లేదు. ఇప్పుడేం ఎన్నికలు కూడా లేవు. ఒక భారతీయుడిగా మాత్రమే ఆవేదన చెందుతున్నాం. యుద్ధం చేయాలని ఎవ్వరూ కోరుకోరు. ఎందుకంటే ఆర్థికంగా అది ఎంతో నష్టదాయకం. ఎంతోమంది సైనికులను కూడా మనం కోల్పోతాం. కాకపోతే కంట్లో నలుసులా మారిన పాకిస్తాన్ను పూర్తిగా దెబ్బ కొట్టాలంటే ఒక్కసారి యుద్ధం చేయాల్సిందేనని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. అందుకే ప్రతి భారతీయుడు ఈ క్షణం కోసం ఎదురు చూశాడు. అమాయకులైన 26 మందిని పొట్టన పెట్టుకున్న శత్రు దేశాన్ని పొట్టు కొట్టాలని తహతహలాడాడు. అంతేకాదు,
ఈ దెబ్బతో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ను తిరిగి సాధించుకోవాలని అంతా ఎదురు చూశారు. ఇక్కడ రాజకీయాలు మాట్లాడాల్సి వస్తే బీజేపీ ఎజెండా కూడా అదే. పీఓకే మనదేనని, ఎప్పటికైనా దాన్ని తిరిగి తీసుకుంటామని బీజేపీ నేతలు ఎన్నోసార్లు బహిరంగంగానే ప్రకటించారు. హోంమంత్రి అమిత్ షా కూడా పార్లమెంటు సాక్షిగా ఎన్నోసార్లు ఈ విషయాన్ని ప్రస్తావించారు. మరి ఇంత మంచి సందర్భం వచ్చినప్పుడు ఎందుకు వెనక్కి తగ్గినట్టు? వ్యాపారం కోసం ప్రతి క్షణం స్వార్థంగా ఆలోచించే అమెరికా మాట ఎందుకు విన్నట్టు? వ్యాపారం, వాణిజ్యం ఏ దేశానికైనా ముఖ్యమే. కానీ కొన్నిసార్లు అంతకంటే ప్రధానమైనవి కూడా మనల్ని ప్రశ్నిస్తుంటాయి. అలాంటి అంశమే పీఓకే. అవును, పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలను పెంచి పోషిస్తూ మనతోనే ఆటలాడుకుంటోంది దాయాది దేశం. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు వదిలేశారు? ఈసారి యుద్ధం అంటూ మొదలైతే పీఓకేని స్వాధీనం చేసుకోవడంతోనే ముగుస్తుందని అంతా ఎదురు చూశారు. అలాంటి వారికి ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు? ఒక్కసారి ఎన్డీఏ ప్రభుత్వం ఈ విషయాలను ఆలోచించాలి. తిరుగులేని నాయకత్వ లక్షణాలు కలిగిన మోదీ హయాంలోని పీఓకేను స్వాధీనం చేసుకోకపోతే మరెప్పుడు మన కల నెరవేరుతుంది? ఈ విషయాన్ని మోదీ కూడా ఆలోచించాలి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆపరేషన్ సింధూర్కి ఇది జస్ట్ బ్రేక్ మాత్రమే. ఈ బ్రేక్ తర్వాత మళ్ళీ విజృంభించాల్సి వస్తే పాకిస్తాన్ పని పట్టాలి. ఉగ్రవాదిని వెతికి పట్టుకోవాలి. చీల్చి చెండాడాలి. పీఓకేని మన దేశంలో కలిపేసుకోవాలి. అప్పుడే ప్రతి భారతీయుడి గుండెమంట చల్లారుతుంది. అఖండ భారత్ కళ నెరవేరుతుంది. మొత్తంగా ఆపరేషన్ సింధూర్, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే టాక్ వినిపిస్తుంది. ఇది ఈ వారం CEO డెస్క్ అనాలిసిస్. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి V5 న్యూస్. भारत माता की जय।